అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. మురిసింది మారెడాకు, మెరిసింది మావిడాకు, పొంగింది సిన్నవాగు ఇయ్యాల. జగులద్దింది జిల్లెడాకు, తడిసింది తమలపాకు, కొండగాలి అడవిని పెళ్ళియ్యాల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. సిన్ని సిన్నాసలున్నాయి, ఎన్నో ఊసులు పంచుకున్నాయి, కలిసే తోడుగా బతికేలా. గువ్వలు గూడు కట్టుకున్నాయి, గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి, కాలం కలిసే రావాలా. ఈ అడవే మా ఊరు, కారడవే కన్నూరు, ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే. మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు, మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి. మీరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల. కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలి పొద్దు కొడవాల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. సరే మళ్ళీ నీ ఇష్టం, వెళ్దాంలే. అలాగేనమ్మా, నేను వెళ్ళొస్తాను. మళ్ళీ ఇలా పీడకలొచ్చిందని ఎవరికి చెప్పకే. రేపు ఉదయాన్నే రా, సరేనా? అలాగేనమ్మా, జాగ్రత్త. నా చెల్లిని ఎవరైనా ఏమైనా అంటే నేను తట్టుకోలేను. అందుకేనమ్మా, అందుకే ఏమన్నాడో చెప్పు, చెప్పు తల్లి. చెప్పనన్నా చెప్పును. నేను చెప్తే నువ్వు మళ్ళీ వెళ్ళి కిట్టబాబుతో గొడవ పడతావు. అందుకే నేను చెప్పనంతే. తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయని పెద్దలు అంటారు. నిజమే, కానీ ఇది మూఢనమ్మకం కాదంటావా? ఓసారి రాజమ్మావనే ఇదే ప్రశ్న వేశాను. ఆయన నవ్వి, అసలు నమ్మకం అన్నదే లేనప్పుడు అందులో మూఢనమ్మకం, బలమైన నమ్మకం ఎక్కడుంది అన్నాడు. బాగా చెప్పావు నర్రి, నువ్వు అలాగే చెయ్యి. ఈ స్వామి చెప్పిన మాటలు అస్సలు వినకు. నీకు ఏది నచ్చితే అదే చెయ్యి. అలాగే పెళ్లి చేసుకోవాలంటే శివంగిని పెళ్లి. మళ్ళీ సిరులు ఇద్దరు నా దగ్గరికి వచ్చారేంటి? స్వామి, మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడుగు మళ్ళీ. మీరు సాములా సన్నాసులా? మళ్ళీ ఏమిటా వాగుడు? లేకపోతే ఏంటి? మరతను శివంగిని చేసుకోనని చెప్తుంటే చేసుకో అని మళ్ళీ రెచ్చగొడతావేంటి? అసలు బుద్ధుందా? నువ్వు మంచవేనా? చిచ్చి, నేను మనిషిని ఎవరు చెప్పాడు? నేను మహాత్ముణ్ణి. ఏడ్చినట్టుంది. మళ్ళీ ఇందాక నుంచి చూస్తున్నాను, నువ్వు పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. నిన్నేం చేస్తానో చూడు. మళ్ళీ
నిన్న పక్కగూడెంలో నిన్ను ఎవడో ఏదో అన్నాడని జిత్తుకి చెప్తే జిత్తు ఏం చేశాడు? అదా సిరమ్మ, అది గుర్తు సేకు సిరమ్మ. పర్లేదు చెప్పు మళ్ళీ. నన్ను ఏడిపించాడని తెలిసిన జిత్తు మామ ఆడి దగ్గరికి వెళ్ళి ఆడి 2 చేతులు ఇరిసేశాడు. అమ్మో, నా 2 చేతులు కూడానా? పాపం, ఇప్పుడు వాడు అన్నం ఎలా తింటున్నాడో ఏమో, అన్ని పనులు ఎలా చేసుకుంటున్నాడో ఏమో. మరొకసారి కమలి జిత్తు వస్తుంటే ఎవడో కమలిని రాయించుకొని కొట్టాడు కదా, మరి వాణ్ణేం చేశాడు? అబ్బా, అది మరీ ఘోరం సిరమ్మా. వాడు చిన్న రాయితో కొడితే జిత్తుమావ ఏకంగా పెద్ద బండతో తల మీద కొట్టి అడవిలో పడేశాడు. అమ్మో, మళ్ళీ అమ్మా ఇంక చాలు, ఇంకేం చెప్పొద్దు, నాకంతా అర్థమైంది. అమ్మా మళ్ళీ ఇక్కడ జరిగిన విషయం ఆ జిత్తుకు మాత్రం చెప్పొద్దమ్మా. అమ్మా సిరి, నువ్వైనా చెప్పమ్మా. ఆ జిత్తుగాడు అసలే మామూలుడు కాదు, నన్ను మన్నించు. ఇప్పుడైనా జాగ్రత్తగా ఉండు. పద మళ్ళీ. అమ్మయ్యా, ఇది ఎవరో చూడలేదు కదా, ఎవరో వస్తున్నట్టున్నాడు. రేయ్ ఆగరా, రేయ్ బాబాయ్, ఆగో ఆగో ఆగరా. ఆగో ఆగో అయితే నువ్వు చంపేస్తా, మాకు తెలియదు. ఆగో. అమ్మో, నేను ఆగను నాయన. అమ్మో, చెప్పేది నీకు ఆగరా. రేయ్ ఇప్పుడు నన్ను కుక్కలు కూడా ఇంతలా తరవలేదు. ఈడేనా బాబు, కుక్క గంట దారుణంగా తరుగుతున్నాడు. రేయ్ నా నుంచి తప్పించుకోలేదు. ఆగో, నువ్వే పరిగెత్తు. రేయ్ రేయ్ అసలు రేయ్ పరిగెత్తు, నేను ఆగను. అయ్య బాబు వచ్చేసాడు. అయ్య బాబు ఇంకా పరిగెత్తాలన్నమాట. ఆగో. అమ్మా, అమ్మ దొరికేసాడు. ఆగో. ఇంకా పరిగెత్తాలి. ఆగరా. చచ్చాను బాబాయ్. అమ్మా, దొరికేశాను. అసలు నన్ను ఎందుకు తరుగుతున్నావుగా? నేనేం చేశాను? ఎందుకు నాకు చంపాలనుకుంటున్నా? నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నిన్ను చంపడమే నా పని. ఎవరైనా నన్ను కాపాడండి. నిన్నెవడో కాపాడు. ఈ రోజు నా చేతిలో నీ చావు తప్పదు. తప్పదా? నిన్ను రక్షించేవాడెవడు లేడు, ఎవ్వడు రాడు. ఈ రోజు నీ పని అయిపోయింది. నిన్ను వద్దు, నన్ను చెప్పొద్దు, నన్ను ఏం చేయొద్దు. కాపాడండి. బతికేశాను రా. ఎవడ్రా నువ్వు? ఏంట్రా నువ్వు చేసేది? ఎంతకీ నువ్వెవర్రా? నన్ను వదులు. నేను వాణ్ణి చంపాలి. కసి తీరా నేను వాణ్ణి చంపాలి. నన్ను వదులు. చిత్తన్న, నన్ను కాపాడన్నా. నన్ను చంపాలని చూస్తున్నాడు. నన్ను కాపాడు. రే నిన్ను. వద్దు వద్దు వద్దు. రేయ్, అసలు ఏమైందో చెప్పు. ఈడితో నేను మాట్లాడతాను. అసలు ఏమైందిరా? ఆ పిచ్చోడిని అడిగన్నా. నేను చెప్తాను. అసలు ఏం జరిగిందో నేను చెప్తాను. నా చెల్లినొకడు ప్రేమించానని నమ్మించి మోసం చేసి చంపేశాడు. వాణ్ణి చంపడానికి నేను ఇక్కడికి వచ్చాను.
ఎలాగైనా చంపుతాను. వాణ్ణి ఎలాగైనా చంపుతాను. చంపేస్తాను, వాణ్ణి చంపేస్తాను. ఊరుకో, జరిగిందేదో జరిగిపోయింది. అది తలుచుకుని ఎక్కువ బాధపడకు. రా. చూడు, జరిగిందేదో జరిగిపోయింది, ఊరుకో. ఎలా ఊరుకోమంటావు? నా చెల్లిని చంపినవాడు ఈ ఊర్లోనే ఉన్నాడని తెలిసి కూడా ఎలా ఊరుకోమంటావు? ఇక్కడే ఉన్నాడా? ఎవరతను? ఇంకెవరు? ఆ రమణ దొర కొడుకు కృష్ణ. కృష్ణ? కృష్ణ హంతకుడా? వాడు కిరాతకుడు. వాణ్ణి చంపి గాని నేను చావను. మరి వీణెందుకు చంపాలనుకుంటున్నావు? వీడు కూడా ఒక అమ్మాయిని మోసం చేయాలని చూస్తున్నాడు. బాబాయ్, నేను ఎవరిని మోసం చేయాలని చూడలేదు. లేదు, నువ్వు మోసం చేద్దాం అనుకుంటున్నావు. లేదు, నేను ఎవరిని మోసం చేయాలని చూడలేదు. ఆపండి. చెప్పరా నర్రి, మా గూడెం వచ్చి మా గూడెంలో అమ్మాయిని మోసం చేయాలనుకుంటున్నావా? నిన్ను నన్ను నమ్ము చిత్తన్నా, నేను ఎవరిని మోసం చేయలేదు. మా వదిన సీత వల్ల శివంగిని మనవి చేసుకుందామని ఇక్కడికి వచ్చాను, అది నిజం. కానీ ఇప్పుడు నేను శివంగిని మనవి చేసుకోలేను కూడా. నా మనసు మార్చుకున్నాను, అంతేకాని శివంగిని మోసం చేయాలని కాదు. ఏ శివంగిని మనవి చేసుకుందామని వచ్చినోడివి ఎందుకు మనసు మార్చుకున్నావు? వీడితో మాటలేంటి? వీడిని వేసేస్తా. బాబాయ్, నన్నేం చేయొద్దు. కొన్ని కారణాల వల్ల నా మనసు మార్చుకున్నాను. మా సీతోదిన ఏమనుకున్నా పర్లేదు, నేను శివంగిని సత్యం మనవి చేసుకోను. ఇక్కడ నుండి వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నాను. ఈ విషయం మా సీతోదిని చెప్తే చంపేస్తుంది. ఏం చేయాలో నాకేం తెలియట్లేదు. అంతేకాని నేనేం తప్పు చేయలేదు జిత్తన్నా. నువ్వు అంటే ఇక్కడ నుండి వెళ్ళిపోతాను. నిన్ను తప్పుగా అనుకున్నాను. నువ్వు ఎవరో అమ్మాయిని మోసం చేస్తున్నావు అనుకొని ఆ అమ్మాయి భవిష్యత్తు కూడా ఎక్కడ నా చెల్లెలి జీవితంలో అయిపోతుందేమో అని భయపడి నిన్ను చంపాలనుకున్నాను. అంతేగాని నీ మీద నాకే కోపం లేదు. నన్ను క్షమించు. పర్లేదు. చూడబి, నువ్వు మాత్రం జాగ్రత్త. ఎందుకంటే నువ్వు చంపాలనుకుంటున్న వాళ్ళు సామాన్యులు కారు, సంపన్నులు. కాబట్టి నీ మంచి కోరి చెప్తున్నా, ఏడు నుంచి వెళ్ళిపో. పదనర్రి వెళ్దాం. జిత్తన్నా, లేచిన వేళ విశేషం బాగుంది. నువ్వు రాకపోతే సచ్చేవాడిని. కెట్టబాబు, ఏం బాబు ఎలా వచ్చావు? ఏం సంగతులు? పరాచకాలు ఆపండి. పరాచకాల? మరదే, నువ్వు పరాచకాలు ఆడుతూ నన్నంటావేంటి? అవును, గొంతేంటి గంభీరంగా ఉంది, నోరు కూడా పైకి లేస్తుంది. ఒట్టి అరుపులేనా? మాటలు కూడా ఏమన్నా వస్తాయా? ఏంటి మాట్లాడట్లేదు? నా మాటలకి కొరుకుడు పడట్లేదా? నీ చేతలు మింగుడు పడ్డం లేదు. సహజమే. నేనేంటో నా చేతలేంటో అర్థం చేసుకోవాలంటే నీకు చేత కాదు. చేతగాని వాడమనేనా బాబు అంతలుసుగా చూస్తున్నారు? నువ్వు ఏదో రకంగా నన్ను రెచ్చగొట్టాలని అలుసు నలుసు పులుసు అంటున్నావు. ఆ విషయం నాకు తెలుసు. అయినా బీ కూల్. ప్రశాంతంగా శాంతంగా ఉండాలనుకుంటున్నా. అనవసరంగా లేనిపోయిన గొడవలోకి నన్ను లాగి ఇరికించకు. గొడవ? గొడవ చేస్తున్నది మీరు, గొడవ పడుతున్నది మీరు, గొడవలోకి లాగుతున్నది కూడా మీరే. ఎప్పుడైతే నా పొలం కాగితాలు మీకు ఇచ్చానో
ఆ రోజు నుంచి మీ ప్రవర్తనే మారిపోయింది. నేను నా చెల్లి నరక యాతన అనుభవిస్తున్నాం. నరక యాతన. మీరు అనుభవించే నరకం ఏదో మీరు అనుభవించక స్వర్గంలో ఉన్న నన్ను కూడా ఎందుకు లావుతారు? పొలం ఇచ్చాడంట, పొలం. ఏం బాబు, నా పొలం కాగితాలు మీకు ఇవ్వలేదా? ఆ పొలంలో మీరు పరీక్షలు జరిపించలేదా? ఆ పొలంలో పొలం 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 అది శ్మశానం బాబు. ఏం బాబు, నా పొలం కాగితాలు మీకు ఇవ్వలేదా? ఆ పొలంలో మీరు పరీక్షలు జరిపించలేదా? ఆ పొలంలో పొలం 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 అది శ్మశానం బాబు. అంత మాట అనకండి బాబు. మా తాత ముత్తాతల నుంచి మా వంశానికి అన్నం పెడుతున్న తల్లి బాబు. ఆ పొలం మా అన్నపూర్ణమ్మ. అది మేము చచ్చిపోయినా ఆ పొలంలోనే పూడ్చి పెడతారు. అయినా మేము దాన్ని శ్మశానమనం అనుకోం కూడా. ఎందుకంటే మా తల్లి కాశీ అన్నపూర్ణమ్మ ఆ పరమశివుడితో కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రంలాగా దాన్ని భావిస్తాం బాబు. అయినా ఎవరో పంట పండిస్తే, ఎవరో వంట వండిస్తే తిని పెట్టే సోమరులు. ఆ పంట విలువ, ఆ క్షేత్రం విలువ మీకేం తెలుస్తుంది? అయినా సృష్టిలో ఉన్న మన జీవనధారలని గంగమ్మ, గోదారమ్మ, కృష్ణమ్మ, సరస్వతమ్మ అని అంటూ నదుల్లో సాక్షాత్తు ఆదిశక్తి స్వరూపాన్ని చూసుకుంటూ భూమిపై ఆధారపడి బతుకుతున్నాం. కనుకనే మన కన్నతల్లిలా భావిస్తూ భూదేవని, భూమాతని కొలుసుకుంటున్నాం. అలాంటి దేవతల్ని కూడా హీనంగా చూసే మీరు ఆడదాని విలువ మీకేం తెలుస్తుంది బాబు? తెలీదు. మీరు చచ్చేంత వరకు కూడా తెలీదు. చచ్చిన తర్వాత కూడా తెలీదు. చచ్చిన తర్వాత కూడా తెలీదు. ఎందుకంటే మీరు మనుషులుగా పుడితే కదా బాబు తెలిసేది. అలా పుట్టుంటే అమాయకురాలు, ఎంతో మంచిది అయినా నా చెల్లెలు నీలుని కట్టపెట్టరు బాబు, కట్టపెట్టరు. నేను నీలుని కష్టపెట్టానా? కట్టమా? మీరు దానికి పెట్టింది కట్టాలు కాదు బాబు, అట్ట కట్టాలు. సరే, ఇప్పుడేమంటావు? మా నీలుని ఎందుకు తిట్టారు? అది రేయింబవళ్ళు నిద్ర లేక, తిండి తినక మీ జాసలోని పడి కుమిలి కుమిలి కుసించిపోతుంటే అదేదో తప్పు చేసినట్టు దాన్ని ఎందుకు తిడుతున్నారు? చిన్న పిల్ల బాబు అది. దాన్ని ఏడిపించి ఉసురు పోసుకోకండి. తల్లి లేని పిల్ల అట్ట ఏడిపించకండి బాబు, ఏడిపించకండి. నీలు ఎంత అడిగినా నీలు ఏమీ చెప్పడం లేదు. తనలో తనే బాధపడుతుంది. అసలేం జరిగి ఉంటుంది? మా బతుకులు ఇంతేనా? ఈ పెద్దోళ్ల చేతిలో ఇలా నలిగిపోవాల్సిందేనా? తిమ్మప్ప, ఏమైంది? ఎందుకు బాధపడుతున్నావు? ఏం జరిగింది తిమ్మప్ప? ఎవరన్నా ఏమన్నా అన్నారా? ఎర్రోడా, మా బతుకులకి ఇంతేనా? మారవా? మా తలరాతలు రాసే ఆ భగవంతుడు కూడా ఈ బతుకులు చూడలేక కళ్ళు మూసుకుని కూర్చున్నాడంటావా? బాధపడకు తిమ్మప్ప. ఇన్నాళ్ళు నేను రమణదొర దగ్గర పనిచేస్తున్నప్పుడు మీ కన్నీటి బాధలు చూసి నవ్వుకునేవాడిని. కానీ ఒక మనిషి కన్నీరు కారిస్తే దాని వెనక ఎంత విషాదం ఉంటుందో, ఎంత బాధ అనుభవిస్తారో ఇప్పుడు నేను ఇలా మారిన తర్వాత నాకు అర్థమవుతుంది తిమ్మప్ప. ఎరుడా,
నువ్వేనా ఇట్ట మాట్లాడేది? అవును తిమ్మప్ప, నేను మారిపోయాను. ఎన్నాళ్ళు ఒక వ్యక్తిత్వం లేని బతుకు బతికాను. కనీసం ఇప్పుడైనా నేను బతికే బతుక్కి ఒక అర్థం ఉండేలా బతకాలనుకుంటున్నాను. ఎర్రోడా, నీ మాటలు వింటుంటే నాకు ఆశ్చర్యం ఇస్తుంది. నువ్వు నిజంగా మారావు అని నిన్ను చూసినా తెలుస్తుంది, నీ మాటలు ఎన్నా అర్థమవుతుంది. తిమ్మప్ప, మీరందరూ నన్ను కలవనిస్తారా? నాకు మీ అందరితో కలిసి ఉండాలని తిమ్మప్ప. ఇన్నాళ్ళు ఈ గుడిలో ఉన్న వాళ్ళందరూ ఎర్రోడు ఆ రమణతో తొత్తు అన్నారు. ఇప్పుడు నేను మారినట్టుగా వాళ్ళందరికీ తెలియజేయాలి తిమ్మప్ప. నన్ను అందరూ క్షమిస్తారా తిమ్మప్ప? తప్పకుండా క్షమిస్తారెర్రోడా. తన తప్పు తెలుసుకుని మారినవాడు మనిషి. తను చేస్తుంది తప్పు అని తెలుసు కూడా మారనివాడు మనిషి రూపంలో ఉన్న జంతువు. పోనీలే ఎర్రోడా, ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. నీలాగే ఆ కిట్టబాబు రమణదొర కూడా మారితే చూడాలనుంది ఎర్రోడా. తిమ్మప్ప, నీకో విషయం చెప్పాలి. నన్నన్నారే నన్నన్నా